అందరికీ నమస్కారం. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరీ ముఖ్యంగా విజయనగరం జిల్లాకు సంబంధించి టీడీపీ రాజకీయాల్లో పోసుపాటి అశోక్ గజపతిరాజు గారు, అదే కాంగ్రెస్ కానీ వైసీపీ రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ గారు, వీరిద్దరూ కూడా రెండు ధృవాళ్ళు అంటారు విజయనగరం జిల్లా రాజకీయాల్లో. వీళ్ళిద్దరూ ఏ పార్టీలో ఉన్నా ఇద్దరు కూడా ఆ పార్టీకి విధేయత కలిగి, ఆ నాయకత్వానికి విధేయత కలిగి పనిచేసే వ్యక్తులు, ఓటమి లేని నాయకులుగా ఇద్దరికి పేరు ప్రఖ్యాతి పొందారు. అయితే ఇక్కడ అశోక్ గజపతిరాజు గారు ఓ రాజవంశీకుడు, చాలా సౌమ్యుడు, విద్యావంతుడు, గొప్ప మానవతావాది. అలాంటి వ్యక్తి నిన్న ఒక సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఎక్కడ? శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫిషర్మ్యాన్స్కి వేసవికాలం బోటింగ్ లేని సందర్భంలో ఇచ్చే అమౌంట్ 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చెప్పడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని అక్కడికి వెళ్ళి ఫిషర్మ్యాన్ జీవితం ఎలా ఉంది, వాళ్ళ జీవన శైలి ఎలా ఉంది, ఈ టైంలో మే నుంచి జూన్ వరకు చేపలు పట్టకూడదు కాబట్టి ఈ 2 నెలలకి వాళ్ళకి గాసం కింద 20,000 రూపాయలు ఇస్తానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి అవి రిలీజ్ చేసే సందర్భంగా ఈ ఫిషర్మ్యాన్ చేపలు పట్టుకునే వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంది, చేపలకు రేట్లు ఎలా వస్తాయని వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో మంచి చెడు కలిదిరిగాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని రిసీవ్ చేసుకుంటాకి విజయనగరం నుంచి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు కూడా హెచ్చేరి వెళ్ళడం జరిగింది. ఒకసారి రాజుగారిని చూసి కంగారు పడ్డారు చంద్రబాబు నాయుడు గారు. రాజుగారు మీరు వచ్చారేంటి ఇంత వేడిలో ఇంత ఎండలో కాస్తానే కదా అంటే, అధినాయకుడు మా ప్రాంతానికి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడం మా బాధ్యత అని సమాధానం చెప్పారు అశోక్ గజపతి గారు. అశోక్ గజపతి గారు మాట విన్న చంద్రబాబు నాయుడు గారు ఒకంత ఆశ్చర్యానికి, ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే ఈక్వల్గా ఇద్దరు ఒకేసారి రాజకీయాల్లో ప్రారంభించారు. అది రాజవంశీకుడు ఆయన. చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా ఒకేసారి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఆర్థిక పరంగాను, గౌరవపరంగాను రాజవంశీకులు. అంత ప్రముఖమైన వ్యక్తి కూడా వచ్చి పక్క జిల్లాలో నేను ముఖ్యమంత్రిగా నేను వస్తున్నానని తెలిసి రిసీవ్ చేసుకోవటం అనేది చాలా ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఆయనకి అశోక్ గజపతిరాజు గారికి చంద్రబాబు గారి పట్ల ఉన్న ప్రేమాభిమానాలకి భావోద్వేగానికి గురయ్యాయి. అంత కమిటెడ్ లీడర్స్ తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు చాలా ఆనందపడతానని ఆయన చెప్పినట్టుగాను. అంతేకాకుండా ఆ సందర్భంగా ఇంకొక ఆసక్తికర విషయం సంగతి చేసుకుని, మీరు మాకు అశోక్ గజపతి గారికి మాట్లాడుతూ మా ఎంపీ గారు బాగా పనిచేస్తున్నారు, మా ఎంపీ గారు అని పొగడటం జరిగింది. ఎవరయ్యా ఎంపీ అంటే కలిశెట్టి అప్పలనాయుడు. ఈయన గతంలో శ్రీకాకుళం జిల్లాలో మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గాను, ఎంపీటీసీ సంఘాల్లోనూ పనిచేసిన వ్యక్తి. ఆ ఎంపీటీసీకి పనిచేసిన వ్యక్తిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు విజయనగరం ఎంపీగా, క్యాస్ట్ ఈక్వేషన్లో విజయనగరం ఎంపీగా పెడితే ఆయన మంచి మెజార్టీతో విజయం సాధించాడు. అలాంటి కలిశెట్టి అప్పలనాయుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రియ శిష్యుడు లాంటి వ్యక్తి. ఆయనకి ఈ విజయనగరం చెందిన అశోక్ గజపతిరాజు గారు మా ఎంపీ గారు బాగా పనిచేస్తున్నారని కితాబ్ ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే విజయనగరానికి గతంలో అశోక్ గజపతిరాజు గారు, ఆనంద్ గజపతులు వీళ్ళంతా కూడా ఎంపీలుగా పనిచేశారు. వాళ్ళ నియోజకవర్గంలో మా ఎంపీ బాగా పనిచేస్తానని చెప్పే ఔదార్యము, గుణం ఉంటామని అక్కడున్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలందరూ కూడా అశోక్ గజపతిరాజు గారిని చేతులెత్తి నమస్కరించి ఆ పెద్ద మనసు ఔన్నత్యం, అందుకే ఆయన రాజులు అయ్యారని మాట్లాడుకోవడం జరిగిందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.